విషయం ఏ ఇన్సూరెన్స్ కంపెనీకైనా తెలిస్తే ముందు ఈ వీడియోని డిలీట్ చేయిస్తారు. ఒకవేళ ఈ వీడియో డిలీట్ అవ్వలేదంటే మీకు లక్షల్లో లాభం రావచ్చు. ఒకవేళ మీరు కొత్త కార్ కొనడానికి వెళ్దాం అనుకుంటే ఈ వీడియోని ఎండ్ వరకు తప్పకుండా చూడండి. అండ్ మీరు కొత్త కార్ కి ఇన్సూరెన్స్ తీసుకుంటూ ఉంటే ఈ 5 యాడ్ ఆన్ కవర్స్ తప్పకుండా తీసుకోవాలి. నెంబర్ 1 and 2 అయితే నా ఫేవరెట్. చూడండి, నెంబర్ 5 లో వస్తుంది కన్స్యూమబుల్ కవర్. ఇంజన్ ఆయిల్, నట్ బోల్ట్ ఇవన్నీ కన్స్యూమబుల్స్ లో వస్తాయి. అండ్ మీరు ఎప్పుడైనా ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకోవడానికి వెళ్ళినప్పుడు వీటికి సెపరేట్ గా పేమెంట్ చేయాల్సి వస్తుంది. బట్ ఒకవేళ మీ దగ్గర ఈ యాడ్ ఆన్ ఉంటే వీటికి డబ్బులు ఇవ్వాల్సిన అవసరం ఉండదు. నెంబర్ 4 లో వస్తుంది రోడ్ సైడ్ అసిస్టెన్స్. మీరు మీ ఫ్యామిలీతో ఏదైనా ట్రిప్ కి వెళ్లారనుకోండి, మధ్యలో మీ కార్ బ్రేక్ డౌన్ అయినా లేదా పెట్రోల్ అయిపోయినా మీరు జస్ట్ మీ ఇన్సూరెన్స్ రిప్రజెంటేటివ్ కి కాల్ చేయాలి. తను మీకు రోడ్ సైడ్ అసిస్టెన్స్ ని పంపిస్తారు. మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం ఉండదు. నెంబర్ 3 వచ్చేసి ఇంజన్ ప్రొటెక్షన్ కవర్. ఒకవేళ మీ ఇంజన్ లోకి వాటర్ వెళ్లి ఇంజన్ సీజ్ అయినా లేక ఆయిల్ లీక్ అయినా లేదంటే ఇంకేదైనా కారణం చేత అయినా ఇంజన్ సీజ్ అయితే ఇంజన్ కోసం లక్షలు మిగిలొచ్చు ఈ యాడ్ ఆన్ కవర్ వల్ల. నెంబర్ 2 వచ్చేసి రిటర్న్ టు ఇన్వాయిస్. ఇది నా ఫేవరెట్. ఒకవేళ మీ కార్ కి యాక్సిడెంట్ అయి పూర్తిగా డ్యామేజ్ అయినా లేక దొంగలించబడినా ఈ యాడ్ ఆన్ వల్ల ఇన్సూరెన్స్ కంపెనీ మీ కార్ యొక్క పూర్తి ఇన్వాయిస్ వాల్యూ మీ చేతికి ఇస్తుంది. ఎవరైతే ఎక్కువగా దొంగతనాలు జరిగే ఏరియాలో ఉంటారో వాళ్ళకి యాడ్ ఆన్ మస్ట్. ఇక నెంబర్ 1 జీరో డిప్రిసియేషన్. మీ వెహికల్ పాతది అయ్యే కొద్ది దాని వాల్యూ పడిపోతూ ఉంటుంది. దాన్నే మనం డిప్రిసియేషన్ అంటాం. ఇప్పుడు 2-3 ఇయర్స్ తర్వాత మీ వెహికల్ యాక్సిడెంట్ అయితే ఇన్సూరెన్స్ కంపెనీ మీకు డిప్రిసియేషన్ వాల్యూని మైనస్ చేసిన తర్వాతే పేమెంట్ చేస్తారు. మిగతాది మీరు అవుట్ ఆఫ్ పాకెట్ ఇవ్వాల్సి వస్తుంది. కానీ ఈ యాడ్ ఆన్ వల్ల మీరు ఒక్క పైసా కూడా ఎక్కువ ఇవ్వాల్సిన అవసరం ఉండదు. టోటల్ అమౌంట్ ఇన్సూరెన్స్ కంపెనీనే రికవర్ చేస్తుంది. ఇప్పుడు త్వరగా వెళ్లి చెక్ చేసుకోండి మీ ఇన్సూరెన్స్ లో ఈ యాడ్ ఆన్స్ ఉన్నాయా లేదా అని. అండ్ ఈ వీడియోని సేవ్ అండ్ షేర్ తప్పకుండా చేయండి, లేదంటే మీరు ఈ యాడ్ ఆన్స్ పేర్లు మర్చిపోతారు.